శివరాత్రికి సంబంధించిన పలు రకాల కథలో ప్రచారంలో ఉన్నాయి. అందులో కొన్ని మీకోసం. ఆ నిషీధి రాత్రిలో శివుడు తాండవం చేస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ తాండవం కేవలం నృత్యం మాత్రమే కాదు, సృష్టి పుట్టుక, స్థితి స్థిరత్వం, లయం విఘటన అనే కాలచక్రానికి ప్రతీక. అదే రోజు సముద్ర మథనంలో ఉద్భవించిన హాలాహలాన్ని కంఠంలో నిలిపి నీలకంఠుడయ్యాడని విశ్వాసం. అపార తపస్సుతో పార్వతి శివసన్నిధిని పొందిన గాథ శివశక్తి తత్వాల సంగమానికి ప్రతీక. శివచైతన్యం మరియు శక్తి ఏకమైతేనే సృష్టి సార్థకమవుతుందని తెలిపే అద్భుతమైన కథగా ఇది చెప్పబడుతోంది. అడవిలో తెలియక బిల్వదళాలు సమర్పించి రాత్రంతా జాగరించిన వేటగాడి కథ, అలాగే గత జన్మలో అదే పుణ్యఫలంతో రాజుగా పుట్టిన చిత్రభానుగాథ భక్తి తెలియక చేసినా ఫలిస్తుంది అని బోధిస్తాయి. ఈ శివరాత్రి మనలోని చీకటిని చీల్చి శివత్వాన్ని జాగృతం చేసి జీవనచక్రంలో మోక్షమార్గాన్ని చూపించే దివ్య అనుభవం. ఓం నమ శివాయ అనే మంత్రం హృదయంలో మోగినప్పుడు మనసు నిశ్శబ్దమవుతుంది. ఆ నిశ్శబ్దంలో వినిపించే స్వరం ఒక్కటే, శివోహం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.